వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. న్యాయాలయంలో నిన్న సుమారు 7 గంటల పాటు విచారించిన అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న మిథున్ రెడ్డిని విచారించిన సిట్ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్స్ కేసులో ఇప్పటికి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. థ్యాంక్ యూ అనీషా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే అక్కడ న్యాయస్థానం ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించారు. ఏదైతే నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టు మిథున్ రెడ్డి జడ్జి హాజరుపరిచినటువంటి సిట్ అధికారులు రిమాండ్ విధించాలని కోరారు. మిథున్ రెడ్డి రిమాండ్ కు అభ్యంతరం లేదంటూ కూడా చెప్పడం జరిగింది న్యాయమూర్తికి. ఆయన అయితే ఈసీ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఈసీ రిపోర్ట్స్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ ను మాత్రమే న్యాయవాదులు చెప్పడం జరిగింది. అయితే బ్లడ్ క్లాట్స్ ఉన్నటువంటి రిపోర్ట్ వచ్చింది. ఈసీజీ రిపోర్ట్స్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, చికిత్స అందించాలి, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు లాయర్లు జడ్జిని కోరారు. అలాగే ఏదైతే 409 సెక్షన్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో 409 సెక్షన్ పెట్టారు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులో. అయితే ఈ 409 సెక్షన్ మిథున్ రెడ్డికి వర్తించదని చెప్పి కూడా న్యాయవాదులు వాదించారు. మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు ముగియగా కాసేపు కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించడంపై కాసేపు సందిగ్ధత నెలకొని ఆ తర్వాత వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ఆగస్టు 1 మిథున్ రెడ్డి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. A4 గా ఉన్నటువంటి వైసీపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీపీ కోర్టు రిమాండ్ విధించడంతో ఇక రేపటి నుంచి మిథున్ రెడ్డి న్యాయవాదులు మళ్ళీ ఒకసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆలోచనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదైతే ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అయితే మిథున్ రెడ్డి మాత్రం నెల్లూరు జైలుకు తరలించాలని చెప్పి కూడా అభ్యర్థన చేసినట్లుగా ఉంది. అయితే మిథున్ రెడ్డి అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ చేయాలని చెప్పి కూడా ఆర్డర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డిని ఈరోజు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఇవాళ విజయవాడ కోర్టు హాజరు పరిచిన సందర్భంగా ఈ రిమాండ్ విధించడం జరిగింది. అయితే అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పూర్తి స్థాయిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పి కూడా తెలుస్తోంది. ఏదైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి కూడా నిర్ధారించడంతోనే అధికారులు ఆయన ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420 అలాగే 120B అలాగే రెడ్ విత్ 34, 37 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7, 7A, 8 అలాగే 13(1)B అలాగే 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు అలాగే మిథున్ రెడ్డి తరపున సీనియర్ వార్తలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపునటువంటి న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగినటువంటి ఎంపీ అని రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని చెప్పి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్ గా పనిచేశారే, ఆయన అరెస్ట్ పై స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని చెప్పి కూడా మిథున్ రెడ్డి న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపు వాదనలు నిన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై ఏదైతే అక్రమ అరెస్టు అలాగే
అసలు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు స్కామే జరగలేదు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే మిథున్ రెడ్డి ఏదైతే కోర్టు వద్దకు వచ్చారో ఆ సమయంలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మిథున్ రెడ్డితో మాట్లాడేందుకు కోర్టు వద్దకు కూడా రావడం జరిగింది. అలాగే ఏదైతే న్యాయ పోరాటం చేస్తాం వైసీపీ తరఫున పార్టీ అండగా ఉంటుందని కూడా మిథున్ రెడ్డికి సజ్జల చెప్పినట్లు, జగన్ మాటగా సజ్జల చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఏదైతే మొత్తానికి A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఈ రోజు రిమాండ్ విధించారు. మరి ఈలోపు ఒకవేళ బెయిల్ కు అవకాశం ఏమైనా ఉంటే బెయిల్ పిటిషన్ కూడా వేసుకుంటామని చెప్పి కూడా మిథున్ రెడ్డి న్యాయవాది చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి కోర్టు ఆగస్టు 1 వరకు కూడా ఇచ్చింది. ఆగస్టు 1 తర్వాత రిమాండ్ పొడిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుష.